అందరికీ నమస్కారం అండి. నా పేరు బి వెంకటేష్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీసీఎన్ఎఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్. ఈరోజు శ్రీ సాయికృష్ణ గోశాల ప్రకృతి ఉత్పత్తుల కేంద్రం వద్ద బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం మండలంలోని 23 ఎకరాల పిఎండిఎస్ కంపాక్ట్ బ్లాక్లో ఉన్నాం మనం. ఇందులో 3 రకాల ట్రీట్మెంట్లు పిఎండిఎస్లో చేయడం జరిగింది. ట్రీట్మెంట్ 1 వచ్చేసి 30 కేజీల పిఎండిఎస్ విత్తనాలు 22 రకాలు. అలాగే ట్రీట్మెంట్ 2 వచ్చేసి 22 కేజీలు 22 రకాల విత్తనాలు. ట్రీట్మెంట్ 3 వచ్చేసి 15 రకాల విత్తనాలు 15 కేజీలు చొప్పున 3 రకాల ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగింది. ఈ సీసీ ఎక్స్పెరిమెంట్ డేటా అబ్జర్వ్ చేస్తే గమనించింది ప్రధానంగా ఏంటంటే, ప్రతి 1 కేజీ విత్తనానికి కూడా 1 మెట్రిక్ టన్ను పచ్చిరొట్ట తయారవడం జరిగింది. ఇందులో 30 కేజీలు 22 కేజీలు విత్తనాలు వేసిన ప్లాట్లలో ప్రధానంగా గమనించింది ఈ లీఫీ వెజిటబుల్స్, అలాగే వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో క్రేపర్స్, అవి డికంపోజ్ అయిపోయి నేలలో కలిసిపోవడం జరిగింది. ఈ 30 కేజీలు విత్తనాలు వేసిన ఫీల్డ్లో నేల స్వభావం చాలా గణనీయంగా మార్పు కనపడింది. కంపేర్ చేసుకుంటే 15 కేజీలు 22 కేజీల కంటే కూడా ఎక్కువ మార్పు కనపడింది. అంటే డికంపోజిషన్ అయ్యి కలవకముందే సాయిల్లో ఆల్రెడీ పోరోసిటీ పెరిగింది, కార్బన్ శాతం పెరిగింది. అది మనకి నేలలో దిగంగానే మేము గమనించడం జరిగింది. ప్రధానంగా 30 కేజీలు విత్తనాలు వేసిన దాంట్లో 30 కేజీలు పచ్చి రొట్ట తయారవడం అనేది, మనం ఎంత విత్తనం పెంచితే అంత రొట్ట తయారవుతుంది. ఈ పిఎండిఎస్ తర్వాత ఈ మొత్తం ఫీల్డ్లో కూడా 23 ఎకరాలు మొక్కజొన్న పంట వేయడం జరుగుతుంది. ఈ 30 కేజీలు 22 కేజీలు 15 కేజీలు పిఎండిఎస్ వేయడం వల్ల నెక్స్ట్ వేసే ప్రధాన పంటలో మళ్ళీ ఆ పంట వేసిన తర్వాత చేసిన సీసీ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఫైనల్ కంక్లూజన్స్ కూడా రావడం జరుగుతుంది. రెండు రకాలు 22 కేజీలు వేసిన దాంట్లో రమారమ్మి 22 టన్నుల బయోమాస్ రావడం జరిగింది. 30 కేజీలు 22 రకాలు వేసిన దాంట్లో 30 టన్నుల బయోమాస్ రావడం జరిగింది. అలాగే 15 కేజీలు 15 రకాలు వేసిన దాంట్లో 15 టన్నులు రావడం జరిగింది. భూమి యొక్క స్వభావం 30 టన్నులు వేసిన దానికి బాగుంది, 22 టన్నులు వేసింది కొంచెం బాగుంది, 15 టన్నులు వేసింది కూడా కొంచెం బాగుంది.